హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మటన్ కర్రీ అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలో చెప్తున్నానండి. ఇది రైస్తో పాటు చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఈ మటన్ కర్రీ అనేది. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 1/2 కేజీ మటన్ తీసుకొని ఇలా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. దానిలో 3 నుంచి 4 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నాన్ వెజ్కి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి. ఇలా నూనె బాగా కాగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ మొత్తం వేసేసుకోవాలి. మీకు తొందరగా అయిపోవాలంటే మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఎప్పుడు మటన్కి కుక్కర్ యూజ్ చేయను, డైరెక్ట్గా కళాయిలోనే వండుతాను, కొంచెం టైం ఎక్కువ పట్టినా. ఇప్పుడు ఈ నూనెలో అనేది నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించాలి. ఇలా కలిపే కొలది మటన్ నుంచి నీరు అనేది మనకి వస్తూ ఉంటుంది, మీరు చూస్తుంటే తెలుస్తుంది కదా. మళ్ళీ నీరు మొత్తం పోయి నూనె తేలేంత వరకు వేయించాలి మటన్ని. మధ్యలో మూత పెడుతూ మధ్యలో కలుపుతూ ఇంచుమించు ఆ నీరు పోవడానికి, ఫ్రై అవ్వడానికి 20 నిమిషాలు టైం పడుతుందండి. అంత టైము డైరెక్ట్గా కళాయిలో చేసుకోండి, ఓపిక లేక తక్కువ టైంలో అయిపోవాలంటే మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇలా మధ్యలో కలుపుతూ నీళ్ళు మొత్తం ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మనం నీళ్ళు మొత్తం ఇంకిపోయేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ ఉంచుకొని మనం వేయించాలి. చూసారు కదండి మటన్ నుంచి ఎంత వాటర్ రిలీజ్ అవుతుందో. ఇలా వేయించడం వల్ల ఇక్కడే కంప్లీట్గా మనకి మటన్ అనేది ఉడికిపోతుందండి. అలా వేయించే కొలది నీళ్ళన్నీ ఇంకిపోయి ఇలా నూనె తేలుతుంది. చూసారు కదా, నూనె అనేది కంప్లీట్గా మనకి తెలుస్తుంది. ఇలా వచ్చినప్పుడు చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసింది వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి 5 నుంచి 6 వరకు కట్ చేసినవి వేసుకోవాలి. వీటిని కొద్దిగా మగ్గనివ్వాలి. ఇలా కంప్లీట్గా మగ్గిన తర్వాత చూసారు కదా, ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు మటన్కి బాగా పట్టాయి, కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది బరకగా చేయండి మిక్సీలో, అప్పుడు వేసుకోవాలి. ఇలా వేసి దీన్ని కూడా 2-3 నిమిషాలు వేయించాలండి మటన్లో, కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు. చూసారు కదా, మటన్కి బాగా పట్టింది, ఉల్లి ముద్ద బాగా వేయించాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉప్పు అనేది రుచికి సరిపడినంత వేసుకోవాలి. గరం మసాలా పొడి 2 స్పూన్లు వేస్తున్నానండి, మీ స్పైసీ తగ్గట్టు వేసుకోండి. కారం 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఆ నూనెలో వేయించాలి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. గరం మసాలా కారం వేసిన తర్వాత మనకి అడుగు అనేది మాడుతూ ఉంటుంది. ఫ్లేమ్ అనేది లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం బాగా పట్టిన తర్వాత ఇప్పుడు దీనిలో నీళ్ళు అనేది పోసుకోవాలండి. ఆ ముక్కలు ములిగేంత వరకు పోసుకోవాలి. మటన్ అనేది కొంచెం సేపు ఎక్కువే ఉడకాలండి, కొంచెం మెత్తగా ఉండాలంటే ముక్క. ఇలా బాగా కలుపుకోవాలండి. మాంసం అనేది కొంచెం ముదురుగా ఉంటే ఇంకాస్త నీళ్ళు వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టి ఇంచుమించు 1/2 గంట సేపు ఉడకనివ్వాలి, కొంచెం దగ్గర పడేంత వరకు. ఇప్పుడు మూత వేస్తున్నాను. చూసారు కదా, చాలా వరకు దగ్గర పడి మనకు నూనె అనేది తేలింది. ఇలా కంప్లీట్గా ఉడికితే మటన్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, కొద్దిగా ఇలా గ్రేవీ ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ముక్క కూడా చెక్ చేసుకోండి, వీలైతే మెత్తగా ఉంటుంది. కాలుతుందని నేను స్పూన్తో ఒకసారి ఇలా గుచ్చి చూపిస్తున్నాను. బాగా ఉడికిందండి. ఈ స్టేజ్లో ఆపేస్తే మనకి స్టవ్ ఆపగానే కొద్దిసేపు తర్వాత మంచి కలర్ వస్తుంది, ఇంకా కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు దీన్ని వేరే పాత్రలో సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, మటన్ కర్రీ అనేది చాలా బాగా వచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆంధ్ర కిచెన్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.